కన్స్ట్రక్షన్ అవాక్యూ ప్రాపర్టీలో కడుతుండు. అది చీకటి ఒప్పందాలు. రేవంత్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద అత్యంత విశ్వాసకుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అందరికీ బీఆర్ఎస్ పార్టీకి #1 రంజిత్ రెడ్డి అటెందుకు పోయిందంటే ఈ చీకటి వ్యాపారం, ఈ చీకటి ఒప్పందాలు, ఈ చీకటి అవినీతి అనకొండ. ఈయన పుప్పాలగూడలో సర్వే నంబర్ 341, అది కూడా పుప్పాలగూడలో సర్వే నంబర్, అది కూడా డాక్యుమెంట్ చేసాం సార్. ఇది పుప్పాలగూడ అంటే ఏడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 100 కోట్లు మన టెండర్లు కాలేవా? దాని పక్కన మీకు ఎయిర్పోర్ట్ పోతుంటే టోల్ గేట్ ఉందా? ఐడియా ఉందా? టోల్ గేట్కు రైట్ సైడే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఎవరిదంటే జితేందర్ రెడ్డిది కాదు, జితేందర్ రెడ్డి వియంకుడిది. చీఫ్ అడ్వైజర్ లేడా మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి, బీజేపీ లేడా? వాళ్ళ కొడుకు ఈ వెస్టర్న్ సుదర్శన్ రెడ్డి అనే బిడ్డని ఆయనకి ఇచ్చారు. అందులో భాగంగా ఈ చీకటి ఒప్పందం అన్నట్టు ఆయన కూడా ఇంట్లోకి రావాలా? అరే అంత పెద్ద ఆయన బీజేపీ సచ్చినా బతికిన బీజేపీ కండు వేసుకుంటాడు. ఆయన కలిసి జైన్ అయ్యారు. జితేందర్ రెడ్డి ఏంటంటే జితేందర్ రెడ్డి కథ ఏంటంటే ఈ కథ అర్థమైంది కాదు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అది ఎన్ని స్క్వేర్ ఫీట్లు? 1,44,00,000 స్క్వేర్ ఫీట్లు. ఎంత? 1,44,00,000 స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ కడుతురు. దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అవాక్యూ ప్రాపర్టీ ఉంది, ఇంకా ఇతర సంఘటనలు ఉన్నాయి. ఎంఆర్ఓ పోయి నోటీస్ ఇచ్చిండు, ఆర్డీఓ కూడా నోటీస్ ఇచ్చిండు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయారు, అయ్యా ఈ మా తప్పులన్నీ క్షమించండి, మా పాపాల పుట్ట, నేను ఒక అవినీతి అనకొండని ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టినా కానీ నేను అన్ని మా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా నేను చేసిన ఈ తప్పులన్నీ క్షమించండి అంటే మరి జితేందర్ రెడ్డి రావాలి, నువ్వు రావాలి. 5 నియోజకవర్గాలకు డబ్బులు నువ్వే ఖర్చు పెట్టుకోవాలి. ఎంపీకి జైరాబాద్ నువ్వే ఖర్చు పెట్టుకోవాలి, సిద్దిపేటలో నువ్వే ఖర్చు పెట్టుకోవాలి. మహేందర్ రెడ్డి పాపం చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్మేటు, బ్యాచ్మేటు, ఒకటే స్కూలు, మెడికల్ కాలేజీల పార్ట్నరు, భూ కబ్జాల పార్ట్నరు, ల్యాండ్ల పార్ట్నరు, అన్నిట్లలో పార్ట్నరు. సొంత ఊరు పుట్టింది భార్య జడ్పీటీసీ, మా సునీతక్క జడ్పీ చైర్మన్, మా తమ్ములు జడ్పీటీసీ, మా నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే. ఉన్న ఊర్లకి కొట్టింది చీటీ. తిన్నింటి వాసాలు లెక్క పెడతారని చెప్పిన ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కూతురు ఢిల్లీకి అరెస్ట్ అయినప్పుడు అదే రోజు పోయి నవ్వుకుంటూ పోయి జాయిన్ అయిండో, మళ్ళా సొంత మిత్రుడిని, క్లాస్మేట్ని, బెంచ్మేట్ని, ఒక హాస్టల్ మేట్ని మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి మోసం చేసి ఆయనకి ఎట్లాంటి సంబంధం లేని మల్కాజ్గిరికి పోయి, నువ్వో మల్కాజ్గిరి ఖర్చు అంతా నేనే చూసుకుంటా, అది చారాన కానీ బారాన కానీ ₹1 అవసరం లేదని చెప్పి దీంట్లో ఈ చీకటి ఒప్పందంలో ఎందుకు ఈ 1,40,00,000 ఎకరాల అక్రమ కన్స్ట్రక్షన్ నడుస్తుంటే మరి ప్రభుత్వం ఎందుకు అటువైపు చూస్తలేదు? పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారు అవినీతి మీద మాట్లాడతారు, కేసీఆర్ మీద మాట్లాడతారు, కేటీఆర్ గారి మీద మాట్లాడతారు, మా హరీష్ రావు గారి మీద మాట్లాడతారు. 18 గంటలు తన భార్య పిల్లలను వదిలేసి తెలంగాణ ప్రజలంతా తన కుటుంబంలాగా భావించినటువంటి తెలంగాణ ప్రజల కోసం కష్టం చేసిన వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని సాధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 2001 నుంచి 14 దాకా ఉద్యమం చేసి 23 వరకు తెలంగాణని అత్యధికంగా గొప్పగా బంగారు తెలంగాణగా పాలించిన వ్యక్తుల మీద ప్రతినిత్యం మరి వాళ్ళ అక్కసు వెలగక్కుతా ఉన్నారే. ఈ అవినీతి గురించి మరి రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు? పాపం నేను అనుకుంటా తెలియదేమో. ఇంకా ఇది కాక ఇంకొక ల్యాండ్లో ఇంకొక 1 కోటి స్క్వేర్ ఫీట్లు కడుతూ ఉన్నాడు. దాంట్లో అది కూడా తీయాల, దాంట్లో ఏందో ఉన్నదో ఆ కన్స్ట్రక్షన్ కూడా. ఇట్లా మా ప్రభుత్వం తెలియకుండానే మాయ చేసి మా అందరితో రోజు పొద్దున మా సీనన్నతో ఫోటో దిగి, మధ్యాహ్నం నాతో దిగి, సాయంత్రం మీతో ఫోటో దిగి అంతర్గతంగా అనేక కుంభకోణాల అనకొండ ఈ రంజిత్ రెడ్డి నల్ల తాసుప్రాములు అంటాడు. జితేందర్ రెడ్డి 50 వాళ్ళ వియంకుడు 50%, ఈయన ఉన్నారు దాంట్లో, రంజిత్ రెడ్డి కూడా ఉన్నారు, ఇద్దరు పార్ట్నర్. ఈ జైనింగ్ ఏంటంటే మీకు అర్థమైందా? ఆయన బీజేపీ, ఈయన బీఆర్ఎస్. అయ్యో మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అనేది జితేందర్ రెడ్డి వియంకుడిది. 29 ఎకరాల 30 గుంటలు, అది సర్వే నంబరు. సార్ ఒక్కసారి తీసుకోండి సార్, ఒక్క ఫోటో కొద్దిగా దగ్గర పెట్టి తీసుకోండి, మీకు అర్థమవుతుంది. సర్వే నంబరు తీసుకున్నారా? ఈ సర్వే నంబర్లు చెప్తా, ఇది కూడా దాని నుంచి మధ్యలో డిస్టర్బెన్స్ అయింది. ఈ సర్వే నంబర్లు 277P, 29 ఎకరాల 7 గుంటలు, పుప్పాలగూడ టోల్ గేట్ పక్కన ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని 282 సర్వే నంబరు, 340 సర్వే నంబరు, 340 సర్వే నంబరు,
341 సర్వే నంబరు, 342 సర్వే నంబర్ పుప్పాల గూడ విలేజ్, రాజేంద్ర నగర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. అర్థమైందా సార్? మళ్ళీ వినండి, మళ్ళీ చెప్తా. 277 సర్వే నంబర్, 82 సర్వే నంబర్, 340, 340, 341, 342. ఈడ 1,40,00,000 స్క్వేర్ ఫీట్ కడుతుండు. ఆడ ఒక్క స్క్వేర్ ఫీట్ చెప్తే మీరు కింద పడి అడ్డం పడతాం. 13,000 అమ్ముతుండు. ఎంత? నడి మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అసైన్మెంట్ ఉంది, దాంట్లో అవాక్యూ ప్రాపర్టీ ఉంది, కాందీశికుల ల్యాండ్ ఉంది, కోట్ల కేసులు ఉన్నాయి. రోజు ఒక ఫ్లోర్ పెరుగుతూ ఉన్నది. మీరు లెక్క పెట్టుకోరు. 1,40,00,000 ఇంటూ 13,000 అత్తయ్య లెక్కలు. ఈ క్యాలిక్యులేటర్ రాదు. ఇది 15,000 12,000 కోట్ల పైన ఉంది. ఎంత? మీరు మీరు సార్ దయచేసి కొట్టండి. 1,40,00,000 ఇంటూ 13,000 అమ్ముతుంది. మీరు పోయి చూస్తే తెలుస్తుంది. గేట్ పక్కనే మీరు ఇవాళ కెమెరాతో పోతే ఏమన్నా కొద్దిగా మీకు అవకాశం ఉంటుంది. మీరు 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 కొనే పరిస్థితిలో లేరు. మరి కొనుక్కుంటా అనుకుని ఆశపడరు దాంట్లో. అది 13,000 పెద్ద ధనవంతుల కథ. ఈ విధంగా అటు గుడ్ల స్కాము గతంలో మీరే అన్నారు, నన్నే అడిగారు వీళ్ళందరూ. ఏది సార్ అది ఏదో మక్కల స్కామ్ చేసినట 1,000 కోట్లని అప్పుడు అన్నారు. ఇక మళ్ళీ అది అప్పుడు అది ఎటు పోయిందో ఏందో ఆ మక్కల స్కామ్ ఒకటి. దేన్ని వదులుతుంది? పంచభూతాలను వదలనటువంటి వ్యక్తి ఈ రంజిత్ రెడ్డి. ఇప్పుడు ఇక ఒక్కొక్కరు తీస్తా. రాముని ఏమున్నాయో తర్వాత వస్తాయి. ఇప్పుడు రంజిత్ రెడ్డిది ఇది మోసగాళ్ళకు మోసగాళ్ళు, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్. అసలు చీటింగ్ మేము మొన్న అన్నాం కదా, కరప్షన్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కరప్షన్ అన్నాం కదా. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ అన్నాం కదా. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ అన్నాం కదా. ఇక్కడ నిన్న వడ్ల కుంభకోణం చెప్పినాం కదా. ఇయ్యల్ల మళ్ళా ఈ కోళ్ళ మనిషి, కోళ్ళ రంజిత్ రెడ్డి, గుడ్ల రంజిత్ రెడ్డి, ఈ ఇంత పెద్ద కథ. ఇది ఆరంభమే, ఇంకా చాలా ఉన్నాయి. కోళ్ళ దాన సప్లై రంజిత్ రెడ్డి దొరకలేడు. కోళ్ళ దాన సప్లై పేరు